ఇంకొకరి హెల్ప్ లేకుండా స్వీట్ చేయాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకోగలిగే బాదుషాని చేసేసుకుందామా. హాయ్ అండి, నేను మీ సరి. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. చిన్నప్పటి నుంచి నాకు బాదుషాలంటే భలే ఇష్టం. నాకు ఓవర్ స్వీట్స్ నచ్చవు, అందుకని కాస్త లైట్గా స్వీట్గా తగిలితే సరిపోతుంది. అందుకే ఇవంటే చాలా ఇష్టం. దీంతో పాటు మలాయ్ కాజా కూడా ఇష్టం. దాన్ని నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 2.5 కప్పుల మైదా పిండికి కాస్త ఉప్పు, కొంచెం సోడా ఉప్పు రెండింటిని బాగా ఇలా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గరిటెతో నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఎక్కువ వేడి చేయొద్దు. తర్వాత పెరుగుని వేసుకోండి. మీడియం, మరీ పుల్లగా ఉండకూడదు, తీయగా ఉన్నా పర్లేదు, కాస్త పులుపున్నా పర్లేదు. పెరుగుతోనే నేను ఈ పిండినంతా కలుపుకుంటూ వెళ్తున్నాను. ఒక్కొక్క స్పూను పెరుగుని వేసుకుంటూ ఇలా మనం చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా, పూరి పిండిలాగా గట్టిగా కాకుండా మీడియంగా ఇలా కలుపుకోవాలి. చూడండి, సోడా ఉప్పు వేసాం కదా, ఇలా మధ్యలో ఇలా లేయర్స్గా వస్తుంది. సో దీన్ని మనం ఒక 20 మినిట్స్ వరకు కదల్చకుండా పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాం. 2.5 కప్పు మైదాపిండి తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు 2.5 కప్పు షుగర్ని తీసుకోండి. ఈ షుగర్లో మనం 2.5 కప్పుల వాటర్ వేయకూడదు, మనం ఒక హాఫ్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. 2.5 కప్పుకి ఒక 2 కప్పుల నీళ్లు వేస్తే సరిపోతుంది. చక్కెరనంతా కరిగేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. నెక్స్ట్ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసేసుకోండి. నేనైతే కలర్ని స్కిప్ చేస్తున్నాను. మీకు కలర్ వేసుకున్నా పర్లేదు అంటే ఫుడ్ కలర్ని ఆరెంజ్ కలర్ది కానీ, రెడ్ కలర్ది కానీ కాస్త వేసుకోండి. ఎల్లో కలర్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ని చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. అది కూడా కాగుతూ ఉంటుంది, అది కూడా సిమ్లోనే పెట్టండి. చక్కెర పాకం చూడండి ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. ఇలా నురుగులు వచ్చిన తర్వాత మనం దీన్ని పాకం అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని చూస్తే 20 మినిట్స్ అయిపోయింది. పిండి చూస్తే ఇలా లేయర్స్గా చూడండి, మీకు ఇంతకుముందు అతుక్కుంటూ ఉండింది. ఇప్పుడైతే చేతికైతే అంతగా అతుక్కోవట్లేదు. చూడండి, ఇలా మొత్తం ఇలా తీస్తే మనకు లోపలంతా బబుల్స్గా ఎయిర్ బాగా వెళ్ళి నెక్స్ట్ మనకు బాదుషా లోపల లేయర్స్కి వస్తుంది కదా, అలా రావాలన్నమాట పిండిని. ఈ పిండిని ఇలా కొంచెం సాగదీసి మళ్ళీ ఫోల్డ్ చేసి, మళ్ళీ కొంచెం ఇలా సాగదీసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలాగా ఒక 4-5 సార్లు కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోండి. దీన్ని నేనైతే నెయ్యితో టచ్ చేసుకుంటున్నాను. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నెయ్యిని టచ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేనప్పుడు నార్మల్గానే రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మెత్తగా ప్రెస్ చేసుకుని మనం జస్ట్ బటన్ బాదుషా అని పేరు పెట్టుకున్నాం కదా, సో మధ్యలో చిన్నగా ఒక హోల్ వచ్చేలాగా మనం రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఒక హోల్ పెట్టుకోవాలి. కొంచెం పెద్దదే పెట్టుకోండి, మైదా పిండి కదా, జస్ట్ దగ్గరికి క్లోజ్ అయిపోతుంది. అందుకని జస్ట్ చూడండి, నేను అలా పెడుతుంటే క్లోజ్ అయిపోతుంది. అందుకని బాగా వెడల్పుగా ఇలా చేయండి. 2 కింద వైపు కూడా మనం ఇలా తిప్పుకొని మనం అనుకోవాలన్నమాట, లేకపోతే తొందరగా క్లోజ్ అయిపోతుంది మైదా పిండి కాబట్టి. మీరు గోధుమ పిండితో అయితే ఇంత టేస్ట్గా రాదు, సో మైదా పిండితో చేస్తేనే బాదుషా టేస్ట్గా అనిపిస్తుంది. సో చూడండి, ఇలా మొత్తం వెడల్పుగా చేసి మనం రౌండ్గా చేసుకొని చిన్న బటన్ బాదుషాల్ని రెడీ చేసుకోవాలి. ఈలోపు మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా టచ్ చేస్తే చూడండి, ఇలా జస్ట్ ఆ జిగురు పాకం వచ్చేలాగా ఉండాలి. ఆయిల్ని పట్టుకుంటే మనకి ఎలా ఉంటుందో, కొబ్బరి నూనెని కానీ లేదా నెయ్యిని కానీ, కరిగించిన నెయ్యిని పట్టుకున్నప్పుడు మనకు అలా బంకగా ఉంటుంది కదా, అలాగా రావాలి, స్టిక్కీగా ఉండాలి చూడడానికి. నెక్స్ట్ ఈ బాదుషాల్ని అన్నీ రెడీ చేసేసుకొని మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. దీన్ని ఎందుకు వేస్తామంటే షుగర్ సిరప్ అనేది దగ్గరగా అయిపోకుండా చిక్కగా అయిపోదు అనమాట. ఎలా చేసామో అలాగే ఉంటుంది. మొత్తం ఇలా గరిటెతో కొంచెం కలుపుకోండి. మొత్తం చూడండి, ఇలా స్టిక్కీగా అయిపోయింది. మనకు ఈ షుగర్ సిరప్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్ అనేది మనం చేయి తగిలితే జస్ట్ మనం వేలు పెట్టగలిగేంత హీట్లో మాత్రమే ఉంచుకోండి. సిమ్లో పెట్టిన ఒక 5 to 10 మినిట్స్కి మనం ఈ బాదుషాల్ని దాంట్లోకి డిప్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ ప్రిపేర్ చేసేసుకొని ఈ ఆయిల్లో మనం చిన్నగా వదిలేసేయండి. అన్ని బాదుషాలు కూడా డౌన్లోకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇలాగా జస్ట్ మీరేం కలపద్దు, జస్ట్ బాదుషాల్ని వేసేసేయండి. గరిటని అస్సలు పెట్టద్దు, వాటిల్ని అవే వదిలేసేయండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోపలే అవే ఈ బురుగంతా తగ్గిపోయి జస్ట్ ఇలా పైకి తేలిపోతాయి అనమాట. ఈ విధంగా తేలిపోయిన తర్వాత కూడా వెంటనే కూడా గరిట పెట్టద్దు. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇందాక వైట్గా ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ లైట్ ఎల్లోయిష్ కలర్లోకి వచ్చాయి. నెక్స్ట్ వన్ సైడ్ అనేది కాలిపోయి ఉంటుంది. మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. అన్నిటినీ అలా అంటే డౌన్ పార్ట్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినవన్నీ కూడా తిప్పుకోవాలి.
జస్ట్ మొత్తం అంతా గట్టి గట్టిగా అదమద్దు, ఈ పై లేయర్ అనేది విడిగిపోతుంది. మొత్తం ఇలా చిన్నగా స్మూత్ గా మనం ప్రతి ఒక్కదాన్ని ఇలా తిప్పుకోవాలి. అన్నిటినీ తిప్పేసామండి. జస్ట్ మళ్ళీ మీడియం టు లో టు మీడియం ఇలా ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ లో మాత్రం వీటిల్ని చేయకూడదు. నూనె ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, బాదుషా వేయకముందు నూనె మనం చేయి పెట్టగలిగేంత వేడి మాత్రమే ఉండాలి. బాదుషాలు మనకు ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం షుగర్ సిరప్ లో వేసేస్తున్నాను. ఆల్రెడీ షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలి. మూత పెట్టి పక్కన ఉంచుకున్నాను కదా ఇవి వేగే లోపల. సో ఇవన్నిటిని వేసేసానండి. మొత్తం ఉన్న షుగర్ సిరప్ అంతా కూడా వీటి మొత్తానికి అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం షుగర్ సిరప్ దీన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా బాదుషాలన్నీ కూడా షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 minutes లో షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా, నచ్చాయా? ట్రై చేస్తారా? మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్. ఫైనల్ టచ్ గా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ బాదుషాలు రెడీ. మీరు చెప్తే గానీ ఎవ్వరికీ తెలియదు అవి ఇంట్లో చేశారని. స్వీట్ షాప్ లో కొన్నవే అనుకుంటారు.